సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దేశభక్తులు ఎవరైనా సరే ఆమోదించాలి, దేశద్రోహి ఎవరైనా సరే తిరస్కరించవచ్చు. నేను ఇంతకుముందే చాలా స్పష్టంగా చెప్పాను. ఎందుకంటే మన దేశం వాళ్ళు విదేశాలలో మతపరమైన వివక్షకు గురై అణచివేతకు గురవుతుంటే వాళ్ళని మనం తీసుకురావద్దని చెప్పేవాడు ఈ దేశానికి పనికిరానోడు. వాడు కనీసం కన్న తల్లిదండ్రులకు కూడా పనికిరానటువంటి సొంట చవట. అదే చట్టాన్ని అమలు చేయడానికి 75 ఏళ్ళు పట్టాల్సి వచ్చింది ఈ దేశానికి. అంటే ఎలాంటి దుర్పరిస్థితిలో మనం ఉన్నాం, ఎలాంటి బుజ్జగింపు చర్యలో మనం ఉన్నామన్నది అర్థమవుతుంది. దీన్ని తీసుకురావడానికి ఎంత అడ్డాలు పెట్టారంటే ఈ సిఏఏ బిల్లును వాస్తవానికి కేంద్రం 2018లో ఆమోదిస్తే 16లో తీసుకొస్తే కావాలని కాంగ్రెస్ వీళ్ళందరికీ ఉన్న బలాన్ని నడిపెట్టుకుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దోసేయమన్నారు. ఆపిచ్చారు. అప్పుడు 2019 లోపు అవల 2019 జనవరి 7 నివేదిక ఇచ్చింది. ఆ మరుసటి రోజు బిల్లును లోక్సభలో అయితే ప్రవేశపెట్టి ఆమోదించిన లోక్సభ పదవీకాలం ముగిపోవడంతో ఆ బిల్లు మురిగిపోయింది. 17వ లోక్సభ ఏర్పడిన తర్వాత 2019 డిసెంబర్లో మళ్ళీ ఉభయ సభలో ఈ బిల్లును తెచ్చారు, ఆమోదించారు. అప్పుడు ఈవెన్ తెలుగుదేశం వైసీపీ కూడా సమర్థించినాయి. అప్పుడు ఇది రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేరిన అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలను గిరిజన ప్రాంతాలకి బెంగాల్ ఈశాన్య సరిహద్దు నియంత్రణ 1973 కింద నోటిఫై చేసిన ద ఇన్నర్ లైన్కి ఇది వర్తించదని చట్టంలో పేర్కొన్నారు. అస్సాంలోని కర్బీ అంగలాంగ్, మేఘాలయలోని గరో హిల్స్, మిజోరాంలోని చక్మాతిల్లా, త్రిపుర గిరిజన ప్రాంత జిల్లాల్లో వీళ్ళకి పౌరసత్వం కల్పించరు. ఇక్కడ పెద్ద ఎత్తున కష్టపడాల్సి వచ్చింది ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత. అప్పటి నుంచి ఇప్పటిదాకా దీని విధి విధానాలకు సంబంధించి వివిధ రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులు వీటన్నిటిని మదిస్తూ ఓ రకంగా చెప్పాలంటే ఒక యజ్ఞం చేశారు. భారతీయులకు రక్షించబడాలి, భారతీయులు ప్రపంచంలో ఎక్కడున్నా రక్షిస్తామనేటువంటి ఒక భరోసా ఇవ్వాలి ఈ దేశం. అదే సందర్భంలో ఈ దేశాన్ని కాదనుకునేటటువంటి వాళ్ళ గురించి పట్టించుకోవట్లా, లేదా ఈ దేశంలో ఈ బుజ్జగింపు కోసం వ్యతిరేకించేటటువంటి శక్తులు, ఇప్పుడు దేవబంధు లాంటి చోట్ల అరాచకాలు చేయడానికి చూసేటటువంటి శక్తులు ఉంటారు, వాళ్ళు ఫత్వాలు జారీ చేస్తారు. అట్లాంటి వాటిని జాగ్రత్తగా అధిగమిస్తూ సాగించినటువంటి ఒక అతిపెద్దదైనటువంటి సాహసం.